ఇక్కడ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఉన్నాము. అయితే ఇక్కడ జనాలందరూ ఈ బస్సులో ఎక్కడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారు. అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నారు ప్రభుత్వం? యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఇంత జనాలు ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఇన్ని బాధలు పడుతూ కింద పడుతున్నారు. వీళ్ళకి సౌకర్యం లేదు, ఒక గ్రిల్ అంటూ లేదు. మంచి ఒక బార్గెట్ కట్టేసి గ్రిల్ కడితే జనాలు ఎక్కుతారు. అక్కడ చూడండి ఎంత జనం కష్టపడుతున్నారో వెళ్ళడానికి. ఇది ప్రభుత్వం చర్య తీసుకోవాలా. ఈ చర్య తీసుకొని ఒక లైన్ ఏర్పాటు చేసి ఆ లైన్లో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇంతగానం జనం ఒకవేళ కింద పడ్డారంటే టైర్ కిందికి వచ్చేస్తారు. ఎవరైనా చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నారో జనం ఎక్కడానికి. చర్య తీసుకోండి, కఠినంగా తొందరగా చర్య తీసుకుంటే జనాలకు కష్టం కాకుండా ఒక లైన్ ఏర్పాటు చేసి ఆ లైన్ ప్రకారంగా ఈ జనాలను ఎక్కించేందుకు ప్రయత్నం చేయాలి. ఎన్ని బస్సులు వచ్చినా కూడా ఒక్క బస్సు అయినా కరెక్ట్గా జనం ఫ్రీగా ఎక్కలేకపోతున్నారు. జనాలు ఎంత కష్టపడుతున్నారు. ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం? ఈ ట్రస్ట్ ఏం చేస్తున్నారు? యాదగిరిగుట్ట ప్రభుత్వం ఇంతవరకు ఏ చర్య లేదు. జనాలు ఎవరైనా ఒక్కరు టైర్ కింద పడ్డారంటే ఎంత కష్టమైపోతుంది. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఇంత పెద్ద క్షేత్రంలో సదుపాయాలు సరిగా లేవు, సౌకర్యం సరిగా లేదు, ఉండడానికి లేదు, స్నానానికి లేదు, పుష్కరిణి తీసేసినారు. జనాలు ఇంత కష్టపడుతున్నారు. ఏ విధంగా బస్సు ఎక్కాలి? ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. చర్య తీసుకోవాలి, ప్రభుత్వం చర్య తీసుకోవాలి. లేదా ప్రభుత్వం లేకపోతే ట్రస్ట్ అన్న చర్య తీసుకోవాలి. దయచేసి గమనించండి. ఈ జనాల్లో పిల్లలు కానీ ఎవరైనా కింద పడ్డారంటే చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది కలుగుతుంది. అదిగో బస్సు కదులుతుంటే చూడండి, బస్సు కదులుతుంది, జనాలు ఎక్కుతున్నారు. తొందరగా గమ్యస్థానానికి చేరుకోవడానికి వెళ్తున్నారు. అది చూడండి, అదిగో ఎంత కష్టపడుతున్నారు జనం. ఒక లైన్ ఏర్పాటు చేసి ఆ లైన్ ప్రకారంగా జనాన్ని పంపించడానికి ప్రయత్నం చేయాలి. తగిన చర్య తీసుకోండి.